ఇవాళ సండే కదా, ఒక ప్రైవేట్ బుకింగ్ వచ్చింది. 3-4 పాయింట్లలో డెలివరీ చేయాలంట. ఇక ఆడికే పోతున్నాము. ముందట ఉన్నది అది కూడా మావన్ బండే, మా కొట్టచాన అన్ననే తీసుకొని పోతున్నాడు. చలో పికప్ పాయింట్కి అయితే పోదాం. నడవండి. మన లోడు ఈ బోర్డులు ఉన్నాయి, డిస్ప్లే బోర్డులు, ఏదో ల్యాప్టాప్ అడ్వర్టైజ్మెంట్. ఫస్ట్ డ్రాప్ వచ్చేసి 11 కిలోమీటర్స్ వచ్చింది. ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ప్రస్తుతానికి. అవి డిస్ప్లే బోర్డులు ఉంటాయి, ఒక్కటి 1 కిలో కూడా ఉంటుంది, లైట్ ఉంటుంది. అవి ఆ షాప్ ముందర పెట్టి ఫోటో తీయాలన్నట్టు. ఎలక్ట్రానిక్ షాపులు ఉంటాయి కదా, అవి బజాజ్ ఎలక్ట్రానిక్స్ అని, పాయ్ ఇంటర్నేషనల్ అని, కంప్యూటర్లు అమ్ముకునే షాపులు, దాని ముందు పెట్టి ఒక ఫోటో తీసుకుంటే మన పని అయిపోతుంది. అట్లా 7 ఉన్నాయి, 7 చోట్లకి వెళ్ళాలన్నట్టు మనం డెలివరీ చేయడానికి. ఇది ప్రైవేట్ చెప్పినా కదా, మన పొడిషన్ ఇచ్చిండు. సండే ఎట్లాగో ఉండదు కారోబార్, ఇదైనా దొరికింది. ఇక అందుకే చేసేసుకుంటున్నాం. ఆయన ఒక రూట్ పోయిన మనకు ఒక రూట్ ఇచ్చిండు. మనం మలక్పేటకి వచ్చేసినాము. ఇక ఇక్కడనే ఆ షాప్ దోలాడి ఆ షాప్ ముందడ పెట్టేయాలన్నట్టు బోర్డు. ఇది మన ఫస్ట్ పాయింట్. రైట్ సైడ్కి చూపిస్తున్నది, కానీ మనం లెఫ్ట్కే బండి ఆపి ఆడ పెట్టేసి వద్దాం, లేకుంటే యూటర్న్ చేయాల్సి వస్తుంది. 1/2 కిలో కూడా బరువు లేదు, చేతిలో పట్టుకొని వెళ్ళిపోవచ్చు. మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి ఏమంటారు 3 కిలోమీటర్స్ ఉన్నది. ఆడ బోర్డు పెట్టేసినాను, వీడియో తీయలేదు కానీ ఫోటో పెట్టేస్తా. సైడ్లో 3 ఒకటే బిల్డింగ్లు ఉన్నాయి అన్నట్టు, 3 షాపులు. చలో అక్కడ పోదాం. నడవండి. ఈడ వీడియో తీయలేను, పెట్టేసి వచ్చేసినాను. అక్కడ లొకేషన్ రాంగ్ ఉన్నది, ఇంకో లొకేషన్ పెట్టుకొని పోతున్నా వేరే దిక్కు. ఇక అది కూడా కరెక్ట్ ఉంటుందో లేదో అడిగి పోతేనే తెలుస్తుంది. 3 షాపులు ఒకటే దాంట్లో ఉన్నాయి, కానీ ఆ లొకేషన్ కూడా తప్పు ఉండే. ఇప్పుడు 3వ లొకేషన్కి పోతున్నాను. వాళ్ళ అడ్రస్లు ఇట్లా ఇచ్చేసినారు, ఆడ పోతే దాని మీద షాప్లే ఉంటలేవు. ఏడికి పోతున్నాను ఇక చూద్దాం. ఇక లాస్ట్ కాదు, మధ్యలో దీని తర్వాత దిల్సుఖ్ నగర్లో దోలడం ఆపేసి వేరే చోటుకి వెళ్ళిపోదాం. ఇది మన షాప్ ముందు ఇట్లా పెట్టాలి బోర్డులు అన్నట్టు. ఇట్లా చలో పోదాం. నడవండి. అయితే స్టార్ట్ అయిపోయినాము. వేరే అడ్రస్ దోలాడుకుంటున్నా. యాక్చువల్లీ అడ్రస్లు ఉన్న చోట్లకి షాపులు అటు ఇటు షిఫ్ట్ అవుతున్నాయి కదా, అందుకే మనకు ఇక్కడ దొరికింది ఒకటి రిషిక కంప్యూటర్ మదాక్లా. చలో డెలివరీ చేసేద్దాం. ఇది 3వ పాయింట్ మనది, డెలివరీ చేసి ఆడబెట్టిన బోర్డు. చలో పోదాం. నడవండి. ఇంకా షాపులు వెతుక్కోవాలి, ఇంకా మనకు మస్తు పని ఉన్నది. ఇగో ఇంకొక బోర్డు ఈ షాప్ దగ్గర పెట్టిన, పైన ఇంకొక ఉన్నది షాప్. 4 అయిపోతాయి ఇన్నే. ఇక నెక్స్ట్ డెలివరీ పాయింట్ వచ్చేసి 8 కిలోమీటర్లు వచ్చింది. ఇక్కడ ఏమంటారు, ఆయనతోటే ఫోన్ చేసి లొకేషన్ తెప్పించేసుకున్నా. ఇట్లయితే లేవు. లొకేషన్లు కొట్టుకుంటూ పోతున్నా, షాప్ దగ్గరికి పోతే ఆ లొకేషన్లో ముందు ఉండే షాప్ కానీ ఇప్పుడు ఆడ లేదంటున్నారు. ఇక అట్లా అవుతుంది మన పరిస్థితి. చలో ఆడికైతే పోదాం. 8 కిలోమీటర్స్ అయితే వచ్చింది. అది పోయిన తర్వాత ఇంకొకటి ఉంటుంది ఉప్పల్ సైడ్, అక్కడ నుంచి అటు వెళ్ళిపోవచ్చు ఇక ఇంటికి. చలో పోదాం. నడవండి. కస్టమర్ పెట్టిన లొకేషన్ ప్రకారం ఇదే ఏరియా. ఏదో బిజినెస్ బీట్స్ సంథింగ్ ఏదో పెద్ద పేరు ఉన్నది. ఆడికి పోయినాక పేరు మ్యాచ్ చేసుకోవాలి. టెక్ బీట్స్ బిజినెస్ ఇట్లనే ఏదో ఉన్నది పేరు. లొకేషన్ అయిపోయింది. రైట్కి డెల్ అని కనిపిస్తుంది, ఆడనే అనుకుంటా. ఏడుంది
ఆడనే ఉన్నది. ఇక రైట్ సైడ్ బోర్డు కనిపిస్తుంది ఎర్ర కార్ పక్కన. ఇది ఈడ పెట్టాలి ఒక బోర్డు, ఫోటో తెచ్చుకోవాలి. ఇది ఈడ పెట్టేసిన బోర్డు. ఇంకో లాస్ట్ పాయింట్ ఉన్నది. సండే కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది ఉప్పల్లో. అంటే ఇంకా ఉప్పల్ పోలేదు, ముందట ఉప్పల్ రింగ్ రోడ్ ఉన్నది. ఈ యూటర్న్ వల్ల ట్రాఫిక్ జామ్ ఉన్నది. ఓకే, ముందట మొత్తం ఖాళీగానే ఉంది. ఓ 1/2 కిలోమీటర్ నుంచి ట్రాఫిక్ జామ్ ఉంది ఈ యూటర్న్ వల్ల. ముందట మొత్తం ఖాళీగానే ఉంది. మళ్ళీ నేను సండే కూడా ఎంత ట్రాఫిక్ జామ్ ఉందని నేను చాలా పోదాం నడవండి. ఇంకో 6 కిలోమీటర్లు ఉన్నది. మనం వచ్చేసినాము లాస్ట్ పాయింట్కి. యూటర్న్ తీసుకోమంటుంది. యూటర్న్ ఎక్కడ ఉందో చూడాలి. చాలా డెలివరీ అయితే చేసేద్దాం యూటర్న్ చేసుకొని. ఇదే లైన్లో ఉన్నది షాపు. అక్కడ ముందట ఈ షాప్లో డెలివరీ. ఇది మన లాస్ట్ షాపు. మన బోర్డు ఈడ పెట్టినాను. ఈడికి డెలివరీ ఖతం, అన్నీ అయిపోయినట్టే. ఫైనల్లీ మొత్తం డెలివరీలు అయితే అయిపోయినాయి. ఇక ఇంటి దగ్గర పోతున్నాను. సండే కదా, 3 అవుతున్నది. 2:40 అవుతుంది. బుకింగ్స్ అయితే ఏం రావు. ఇక పిరిపి ఆన్లైన్ చేసుకొని పోతున్నాను. ఏమైనా వస్తే తీసేసుకుంటా బుకింగ్స్. కానీ వెయిటింగ్ ఏడ చేస్తలేను, సీదే వెళ్ళిపోతున్నాను. చాలా నెక్స్ట్ గ్యారేజ్ వరకు పోయే వరకు, మన ఏమంటారు ఇంటికాడికి పోయే వరకు బుకింగ్ వస్తే తీసుకుంటాను. ఇక లేకపోతే బండి పెట్టేస్తాను. నేనైతే వచ్చేసిన ప్యారడైస్ వరకు. ఆన్లైన్ పెట్టినా కానీ ఏం రాలేవు బుకింగ్లో. ఇక లైట్ తీసుకుంటున్నా ఇవాళకైతే. మన అర్నింగ్స్ వచ్చేసి దానికి 1400, బోర్డుకి 200 ఇస్తా అన్నాడు. ఇక ఎంత 60 కిలోమీటర్లు తిరిగినాం. 250 రూపాయలు డీజిల్. 3 గంటలు 3 గంటలు టైం పట్టింది. ఇక సండే లెక్కల నాట్ బ్యాడ్. ఇక బండి పెట్టేస్తున్నా. ఇక మళ్ళీ సోమవారం వీడియోలో కలుసుకుందాం, నెక్స్ట్ వీడియోలో. ఓకే, మళ్ళీ బాయ్. కొత్త క్వశ్చన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.